నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. ఇటీవల కాటికాపరి హత్య కేసులో ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాటల యుద్ధం నేపథ్యంలో టీడీపీ ద్వితీయ నాయకత్వం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై ధ్వజమెత్తారు. గత 3 రోజుల నుంచి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మా చదలవాడ అరవింద్ బాబు గారి మీద ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఈరోజు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం. ఇవాళ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది మీరు కాదా అని మేము అడుగుతున్నాం. ఇవాళ కాటికాపురి అయినటువంటి గడ్డిపర్తి ఎప్రాన్ గారి విషయంలో కూడా ఒకసారి ఆలోచిస్తే మనమంతా ఇవాళ అతనికి మర్డర్ చేసిన తర్వాత ప్రతిపక్ష నాయకుల మీద ఏ విధంగా గతంలో మీరు ఏ విధంగా అయితే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెన్నా బాలకోటి రెడ్డి గారు కానీ ఇతర ఇబ్రాహీం గారి మీద కానీ ఆ రోజు ఏ విధంగా దాడులు చేసి చంపారో అందరి ప్రజానికాన్ని తెలుసు. కాబట్టి ఇవాళ మిమ్మల్ని 20,000 ఓట్లతో ఓడించి వాళ్ళ ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన మాట వాస్తవం కాదా? అదే కాదు, ఇవాళ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా. ఇవాళ మీరు రంగారెడ్డి పాలెనికి సంబంధించి మీ పార్టీకి సంబంధించిన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి మీద మీరు మీ పార్టీ వాళ్ళు మొత్తం ఆ రోజు దాడి చేసిన మాట వాస్తవం కాదా? అతను చచ్చిపోయాడని చెప్పి వదిలిపెట్టిపోతే అక్కడ ఉన్న ఆ దారిలో పోయి వాళ్ళు తీసుకొచ్చి హాస్పిటల్లో చేరిస్తే అతను బతికి బట్టగట్టాడు. మన ప్రతిపక్ష నాయకుల మీద, ప్రతిపక్షానికి చెందిన పార్టీ వాళ్ళ మీదే కాకుండా స్వయాన మీ పార్టీకి సంబంధించిన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి మీదే దాడి చేశారంటే దీన్ని బట్టి ప్రజలందరూ ఈరోజు ఎవరు ఇవాళ హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తుంది, హత్యా రాజకీయాన్ని ఇవాళ ముందుకు తీసుకెళ్తుంది ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. దీని మీద గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఆలోచించమని కోరుతున్నా. అదేవిధంగా ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాలు గాఢ నిద్రలో ఉన్న గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మార్నింగ్ వాక్ అని పెట్టి ఆదివారం పూట ప్రతి ప్రదేశాలకు వెళ్ళి సందర్శించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఖబరస్థాన్లో మీరు సందర్శించడం జరిగింది. వానాకాలంలో ఈ 3 నెలలు కూడా కొద్దిగా చినుకులు పడితే అక్కడ గడ్డి మొలవటం సర్వసాధారణం ఎక్కడైనా సరే మీకు ఇంత ప్రేమ ఉంటే ముస్లిం సోదరుల మీద ఖబరస్థానికి సంబంధించిన దాంట్లో కాంపౌండ్ వాళ్ళలో కానీ అంతర్గతంగా రోడ్లు వేయడంలో కానీ ఏ రాడైనా సరే మీరు ఆర్థిక సహాయం చేశారా? లేదు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజైనా ఖబరస్థానికి సంబంధించిన దాంట్లో ఎక్కడైనా ఒక పైసా గవర్నమెంట్ పూర్వకంగా మీరు ఖర్చు పెట్టారా? పెట్టకుండా ఈరోజు మీరు ఖబరస్థాన్కి వచ్చి ఏదేదో ఆరోపణలు చేయడం సరైన చర్య కాదని మీకు తెలియజేస్తున్నా. అదే కాదండి, ముస్లిం సోదరులు మీకు ఏ విధంగా వెన్నుదన్నుగా ఉండి వాళ్ళ అభివృద్ధిలో మీ బాగుపంచుకోవాల్సిన మీరు ఆ రోజు ముస్లింలకు సంబంధించిన ఐటెక్ కాలేజీ పర్మిషన్ వచ్చిన బిల్డింగ్ను పూర్తయితే కనీసం స్టాఫ్ తెచ్చడానికి కూడా గతి లేకుండా ఆ రోజు చేసిన మాట వాస్తవం కదా గోపిరెడ్డి గారు? మీరు పెద్ద దుర్గపాలెంలో ముస్లిం పిల్లల కోసం కడుతున్న రెసిడెన్షియల్ స్కూళ్ళు కూడా అలాగే 5 సంవత్సరాలు పాడబెట్టిన మాట వాస్తవం కాదా? అదే కాదు, ఇవాళ మన నర్సరావుపేటకు గుండెకాయనటువంటి ముస్లిం సోదరులకు షాదీఖానా కాంప్లెక్స్, అంజుమన్ కాంప్లెక్స్ని 5 సంవత్సరాల్లో కూడా మీరుండి ఏం చేశారని నేను అడుగుతున్నా. ఇవాళ ముస్లిం సోదరులకు కావాలని చెప్పి ఆ రోజు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఆ రోజు మనకు ముస్లింలకు సంబంధించి సద్భావన మండపాన్ని కడుతుంటే మీరు స్థానిక కలెక్టర్ గారితో ఆ రోజు లోతోటి శివశంకర్ గారు మీరు అందరూ కలిసి ఆ కలెక్టర్ ఆఫీస్కి కావాలని చెప్పి మాకు 43 సెంట్ల స్థలంలో 22 సెంట్ల స్థలం వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు అవసరార్థం తీసుకుంటే దానికి సంబంధించింది మీరు మెలకుండి ఇవాళ సద్భావన భవనానికి కట్టుబడి చేయడానికి కూడా దారి లేకుండా చేసింది మీరు కాదా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు? దాని మీద ఇవాళ ముస్లిం సమాజానికి మీరు సమాధానం చెప్పాలా. మరో విధంగా నిన్న వరకట్లో జరిగిన దాని మీద ఎమ్మెల్యే గారు దాని మీద ఎంక్వైరీ చేసి ఆ బాధితుల్ని ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళి తర్వాత కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి 3 కోట్లు కాలిపోయినాయి, వాళ్ళకి జీవనాధారమైనటువంటి కోల్పోవడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఆర్థిక సాయం ఏ రూపాన వస్తుందో వాళ్ళకి సాయం చెప్పమని మన ఎమ్మెల్యే గారు తీసుకెళ్తే దాని మీద కూడా మీరు అవాక్కులు చవాక్కులు మాట్లాడటం చాలా దుర్మార్గమైన కార్యక్రమం గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. అదే కాదు, ఇవాళ చూడండి మీ హయాంలో ఇబ్రాహీం గారిని మర్డర్ జరిగితే కనీసం ఆ కుటుంబానికి ఆదుకోవడం జరిగిందని నేను అడుగుతున్నా. ఇవాళ మీ పక్కనున్న కాజావలి గారిని మీరు ఎంట పెట్టుకుని ఖబరస్థాన్కి వెళ్ళారు. అక్కడున్న ఆ కాజావలి గారిని అడగాలి మీరు, ఏమండి ఖబరస్థాన్ కమిటీలో మీ నెంబర్ కదా, వస్తున్న ఆదాయం అంతా మీరు ఎందుకు శుభ్రం చేయించలేకపోయారని చెప్పి ఆ కమిటీ నెంబర్ ఏంటంటే మీ కాజావలి గారిని మీరు అడగాల. మీరు అడగకుండా ఇవాళ మా తెలుగుదేశం పార్టీ మీద అపనిందలేయడం ధర్మం కాదని తెలియజేస్తున్నా. మీరు ఏరి కోరి ఆ రోజు మైనార్టీ కార్పొరేషన్ నుంచి చైర్మన్ పదవి ఇప్పించారు, అతనికి షేక్ కార్పొరేషన్ చైర్మన్ పదవి. ఈ నర్సరావుపేట నియోజకవర్గ స్టేట్ మొత్తం పక్కన పెడదాం,
ఈ నసరాపేట నియోజకవర్గంలో ఈ నసరాపేట 34 వాటిలో ఉన్న ముస్లిం సోదరులకు కనీసం మీ హయాంలో 1 లక్ష రూపాయలు సబ్సిడీలోనే ఇప్పించారని నేను అడుగుతున్నా. ఇవాళ దాని మీద సమాధానం చెప్పమని ప్రజానికి కోరుతున్నా. హత్యా రాజకీయాలు ప్రోత్సహించేది మీరు, హత్యా రాజకీయాలు చేసేది మీరు. అరవింద్ బాబు అనే వ్యక్తిని గతంలో మీరు కూడా ఎన్నోసార్లు మాట్లాడటం జరిగింది. అరవింద్ బాబు కాదు అరబంద బాబు అని చెప్పి చాలా ఏజ్ఞానంగా మాట్లాడారు. రోజు ఒకే రకంగా ఉండే గోపిరెడ్డి గారు ఇవాళ అదే అరబంద్ బాబు అభివృద్ధి బాబు అయ్యాడు. అదే ఇవాళ ఆ రోజు గోపిరెడ్డి అనే వ్యక్తి దోపిడీ రెడ్డిగా ఉన్న ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ప్రజలు ఏ విధంగా తరిమి ఓటుతో ఆయుధంతో మిమ్మల్ని ఓడించారో ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. అవినీతి మీద మీరు మాట్లాడుతుంటే గురుగుంజ సామెత గుర్తుకొస్తుంది గోపిరెడ్డి గారు. దీని మీద కూడా మీరు ఆచితూచి మాట్లాడమని మేము కోరుతున్నాం. రేపు అభివృద్ధిలో మీకు సహకారాన్ని మీరు అందించండి. ఇవాళ అభివృద్ధిలో మీ సహకారం ఇస్తే, మీ సహకారాన్ని అందిస్తే అభివృద్ధితో ఇవి నష్టపడిన అభివృద్ధి చేసి ఇంకొద్ది ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నా.